నల్గొండ జిల్లాలో మిల్లర్ల ఒత్తిడికి అధికారులు తలొగ్గారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో బహిరంగ దోపిడీకి తెరతీశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేయాల్సిన తూకం కంటే అధికంగా తూకం వేసేలా అధికారులు అనధికార ఉత్తర్వులు జారీ చేశారని విమర్శలు వస్తున్నాయి. క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకి ఒత్తాసు పలికేలా అధికారులు వ్యవహరించడం ఏంటని రైతన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిల్లర్ల మీద చర్యలు తీసుకునేందుకు అధికారులు వణికిపోతున్నారు అనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి ఒక నిబంధన, సరికొత్త నిబంధన, రాష్ట్రంలో ఎక్కడ లేని నిబంధన నల్గొండ జిల్లాలో పరిచయం చేశారు. జిల్లా కలెక్టర్ ఏకంగా 40 కేజీల ధాన్యం కొనుగోలు సెంటర్లో 40 కేజీల 600 గ్రాములు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా ప్రస్తుతం 42 కేజీలకు మించి తూకం వేస్తూ కూడా ఆ మిల్లర్లకు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి సాక్షి టీవీ ధాన్యం కొనుగోలు సెంటర్లకు వెళ్ళి పరిశీలించేందుకు వచ్చినటువంటి క్రమంలోనే ఒక్కొక్క బస్తాకి అదనంగా కేజీన్నర, అంటే అధికారికంగా ఇన్ని రోజులు అనధికారికంగా దోపిడీ జరిగింది, ప్రస్తుతం అధికారికంగా దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వారి నిబంధనల ప్రకారం 40 కేజీల 600 గ్రాములు మాత్రమే బస్తా తూకం వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 42 కేజీలకు మించి ఒక బస్తా తూకం వేస్తున్నటువంటి క్రమంలోనే క్వింటాకి 5 కేజీలు అదనంగా రైతు కోల్పోవాల్సి వస్తుంది. 5 కేజీలు అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 100 కేజీలు అంటే 100 కేజీలు జోకితే అందులో 95 కేజీలు మాత్రమే రైతు లెక్కలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ లెక్కన ఎవరైనా 100 క్వింటాల ధాన్యం అమ్మితే 95 క్వింటాలకు మాత్రమే డబ్బులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు క్లియర్గా 42 కేజీలు ఇక్కడ జోకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కువ తూకం జోకుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం. రైతులున్నారు, చెప్పండి, ఈ స్థాయిలో దోపిడీకి గురవుతున్నారు బహిరంగంగా అధికారులని మీరు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసిరా? అట్లయితేనే కాంటా పెడతాం, లేకపోతే కాంటా పెట్టాం. దానికి ఒప్పందం అయితే పెట్టుకోరు, లేకపోతే లేదని చెప్తారు సార్. దానికి తోడుగా 42 కిలో ఎట్లా పోతుంది? అమ్మాలి వాళ్ళు లారీ వాళ్ళు బస్తకి 2 రూపాయలు ఇస్తే మేము అన్లోడ్ చేసి లారీలు వేయించుకుంటాం, లేకపోతే లేదని చెప్తున్నారు సార్. ఇప్పుడు మీకు సొంత భూములు అన్ని ఉండకపోవచ్చు, కౌలు తీసుకొని చేస్తున్నారు. ఒకవైపు కౌలు ధరలు, అదే సమయంలో ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. నాటుకూళ్ళు, ఎరువుల రేట్లు, బ్లాక్ల యూరియా బస్తాలు కొనుక్కొచ్చి చల్లుకున్నాం. ఇప్పుడు ఇట్లా 42 కేజీలు 250 గ్రాములు జోకుతారు కాబట్టి మాకు మిగిలేదే ఉండదు సార్. ఇలా ఇక మేము బయట అప్పులు తెచ్చి మళ్ళీ కౌలు కట్టాల్సిన పరిస్థితికి వస్తున్నాం సార్. మొత్తానికైతే అది ప్రభుత్వాన్ని యొక్క చేతకంతనంగా ఒకసారి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలే, కానీ ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం ఏమాత్రం ఆలోచన పరంగా చేయట్లేదు. ఎందుకంటే మనకు ఈ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టే క్రమంలోనే ఒక నెల ముందు నుంచి అధికారులు అనే వాళ్ళు క్షేత్రస్థాయిలో సమీక్ష చేసుకొని అసలు ఎంత ధాన్యం ఇక్కడ వస్తుంది, ఎంత ధాన్యం వరకు మనం ఇక్కడ వరకు ఒక క్వింటాలకు మనకు కాంటాలు ఇవ్వాలి, తర్వాత వాళ్ళకు లారీ సప్లై ఎంత ఇవ్వాలి, తర్వాత కూలీలను ఎంత పెడితే వాళ్ళకి ఇది సప్లై అవుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కనీసం ఈ ఎండ తాపం చూడండి, ఒక్కొక్కసారి మధ్యాహ్నం 12 గంటలు దాటక ముందే 43 డిగ్రీలు దాటిపోతుంది. కనీసం దాహాన్ని తీర్చే వ్యక్తులు లేరు. ఏముంది చెప్ప, అప్పుడు ఊరే బస్తాలు ఉంచినా ఇప్పుడు వాళ్ళ దేవుడు ఇట్లా ఉంచాడు. ఎన్ని రోజులు వస్తుంది, ఏముంది వారం ఆపినాక ఏం పోతారు రైతులు. వడ్లు ఏంటి వచ్చి తాళెత్తినా ఇక ఇప్పటికి 42 చేసాడు ఆయన. ఆ 42 తాళ్ళు అంతేపోతే తాళ్ళు ఏంది అంతేపోతుండే. ఇంకా ఏముంది ఇక మాకు చేత చాలా దాన్ని చేసేది ఏముంది, అంత లాస్ ఈసారి. ఈ రైతు 600 అంటే కౌలుకి తీసుకొని పంట సాగు చేస్తే 600 బస్తాల దిగుబడి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క బస్తాకి కేజీన్నర నుంచి 2 కేజీలు అదనంగా జోకుతున్నటువంటి నేపథ్యంలో 240 కేజీల క్వింటాలకి 5 కిలోలు చొప్పున, అంటే దాదాపు 10 క్వింటాలకు పైన ఏదైతే ప్రస్తుతం ఎక్కువ కాంటా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే 10 క్వింటాలకు పైన కోల్పోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. 2389 రూపాయలు ఒక క్వింటాకి మద్దతు ధర ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారికంగా 25,000 రూపాయల వరకు కూడా ఈ రైతు కోల్పోతున్నారు. ఈ రైతు పరిస్థితి అదే, పెద్దయిన పరిస్థితి కూడా అదే. పెడుతున్నటువంటి మిల్లర్ల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మంత్రులు పదే చెప్తున్నారు కదా, మిల్లులు సీజ్ చేస్తామని చెప్పేసి. ఒక మిల్లు సీజ్ చేసి చూపెట్టండి ధైర్యం ఉంటే. 7 మిల్లర్ల మీద కేసులు నమోదు చేసినామంటున్నారు. ఒకళ్ళని అరెస్ట్ చేసిరా? అరెస్ట్ చేస్తే ఎంత రికవరీ చేశారు? సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి డిఎం రాంపతి ఇది రోల్ మోడల్ కాబోతుంది రాష్ట్రానికి కేసు అని చెప్పేసి అంటున్నారు. ఆ కేసు ఏమైంది డిఎం రాంపతి గారు? అదే సమయంలో కలెక్టర్ కూడా సమాధానం చెప్పాలి. బహిరంగ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.